కరీంనగర్ జిల్లాలో ఓ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొండ అంచు నుంచి వయ్యారంగా కిందకు దూకే ఈ వాటర్ ఫాల్స్ అందాలు కళ్లారా చూసేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. గలగల సవ్వడులు, సుడులు తిరిగే నీటి ధారలతో చూసేవారిని తన అందచందాలతో కట్టిపడేస్తోంది జలపాతం. ప్రకృతి సృష్టించిన అద్భుతాలే జలపాతాలు. కనుల విందు చేసే జలపాతాలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటుగా కొత్త లోకానికి తీసుకెళ్తాయి. పచ్చటి ప్రకృతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేరింతలు కొట్టిస్తూ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ ఫాల్స్ కు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అక్కడి కొండ గుహల్లో చెక్కిన రేఖాచిత్రాలు చరిత్రకు అద్దం పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివార్లోకి వెళితే వాటర్ ఫాల్స్ దర్శనమిస్తాయి. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. పచ్చటి కొండల మధ్య ఉన్న నల్లరాతి లోయలో ఉద్భవించే వాటర్ ఫాల్స్ జలపాతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అద్భుతమైన సుందర దృశ్యాలతో పాటు జలపాతపు హోరు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జలపాతం కిందికి ఉండడంతో ప్రమాదాలు జరుగుతాయన్న చింత లేదని పర్యాటకులు అంటున్నారు. నేను మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని, ఇది చూద్దామని ఒకసారి వచ్చాను. వస్తే సూపర్ గా ఉంది. కుంటాల జలపాతం కన్నా అద్భుతంగా ఉంది. అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, మన దగ్గరలో ఉంది కాబట్టి ఎప్పటికీ రావచ్చు, చూడొచ్చు. ఇది ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సబ్బితం జలపాతానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. జలపాతం పక్కనే ఉన్న కొండ గుహల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రేఖా చిత్రాలతో పాటు శివలింగాలున్నాయి. జలపాతానికి కుడివైపు సుమారు 20 అడుగుల ఎత్తున గుట్టపై 3 స్తంభాలతో కూడిన పైకప్పు కూడా ఉంది. ఈ స్తంభాలు అజంతా, ఎల్లోరా గుహల సముదాయంగా పోలి ఉన్నాయి. దీంతో వీటి చరిత్ర 1000 సంవత్సరాలదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ సప్తమాతృకుల విగ్రహాలు ఉన్నాయి, కానీ చాలా అరుదు ఎక్కడ కూడా ఇట్లా ఉండడం అనేది. మళ్ళీ మాంకాళి అమ్మవారు కూడా ఉంది. త్రేతాయుగంలో రాముల వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఒక యాగం చేసినప్పుడు పార్వతీదేవి నుంచి ఒక శక్తి అంటే మహంకాళిగా అవతరించి ఆయనకు విజయం కలుగుద్దని చెప్పి అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించింది అన్నట్టు. రాష్ట్రంలో ప్రముఖ వాటర్ ఫాల్స్ గా పేరుగాంచిన కుంటాల ఫాల్స్ వెళ్లాలంటే దూరాభారం. అందుకే ఆ లోటును సబ్బితం జలపాతం తీరుస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు చరిత్రకారులు, స్థానికులు.